యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. ప్రార్థన. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ వాక్యపు వెలుగులో మా జీవితాలను తీసుకొని వస్తుండగా మీరు మాతో మాట్లాడండి. మీ సేవకుని మీ సిలువ చాటున మరుగుపరిచి మీ ప్రజలకు కావలసినటువంటి వాక్యాన్ని పంచి ఇచ్చి తృప్తిపరచుమని, వాక్యాన్ని అడ్డగిస్తున్న ప్రతి దయ్యపు క్రియలు యేసు నామమున లయమైపోవును గాక. ఈ స్థలమంతా మీ సన్నిధి ప్రభా, మేమందరం మమ్మల్ని అందరిని మీ స్వాధీనంలోనికి ఆధీనంలోనికి తీసుకొని మీరు మాతో మాట్లాడమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, ప్రభు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడో, ఎందుకొరకు ఏర్పాటు చేసుకున్నాడో ఆ వచనం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. మరొకసారి చదువుతారా? మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. హలో, మీరు కాదు నన్ను ఏర్పరచుకుంది. మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుతారో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు, తండ్రి వలన మీకు అది దొరుకునట్లు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించడానికి మీ ఫలము నిలిచి ఉండడానికి నేనే మిమ్ములను ఏర్పరచుకొని నియమించితిని. హల్లెలూయా. మీరు నన్ను ఏర్పరచుకోలే, నేనే ఏర్పరచుకున్నా. మనమందరము పాపం చేసి దేవుని శిక్షకు నిత్యమండి అగ్నిగుండానికి పాత్రలం. ప్రియులారా, దేవుని మహాకృప ఏందో తెలుసా? దేవుడే మనల్ని ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, పిలుచుకున్నాడు, సువార్త ప్రకటింపజేశాడు. సువార్త ప్రకటించబడుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు పాపం గురించి, నీతి గురించి, తీర్పు గురించి ఒప్పుదల కలగజేశాడు. చివరికి ప్రభు మనల్ని తన మహాకృప చేత ఆకర్షించుకున్నాడు. ఎందుకు ఆకర్షించుకున్నాడో తెలుసా? మనము ఫలించడానికంట, మన ఫలము నిలిచి ఉండడానికంట. ఆమెన్. ప్రతి క్రైస్తవుడు ఫలించాలని కోరుకుంటున్నాడు పరలోకపు తండ్రి. ఇప్పుడు మీరు ఏదన్నా ఇండ్లల్లో చెట్లు పెట్టుకుంటారు కదా, చెట్లు ఎందుకు పెట్టుకుంటారండి? మీరు పువ్వులు కావలిస్తే పూల చెట్లు పెట్టుకుంటారు, మొక్కలు పెట్టుకుంటారు. ఫలాలు కావలిస్తే ఏం పెట్టుకుంటారు? మీకు ఏ ఫలం కావాలనో ఆ చెట్టు పెట్టుకుంటారు. ఇప్పుడు చెట్టు పెట్టుకుంటున్న వాళ్ళ ఉద్దేశం ఏంటిది చెప్పండి? ఎందుకు పెడతారు చెప్పండి? అడుగుతున్నా, చెప్పండి. ఒక రోజున ఇది ఫలించాలి, నేను తినాలి, నా కుటుంబీకులు తినాలి, నా పిల్లలు తినాలి, పిల్లలు తినాలి. జామకాయ చెట్లు పెడతారు, కొబ్బరి చెట్లు పెడతారు, మామిడి చెట్లు పెడతారు ఇళ్ళల్లోనే. సరే, తోట వదిలేయండి, ఇళ్ళల్లో పెట్టుకుంటారు. పువ్వులు పెట్టుకుంటారు సిస్టర్స్, చక్కగా అందంగా వాళ్ళ ఇల్లు కనబడాలని రకరకాల మొక్కలు పెట్టుకుంటారు. ఎంత అందంగా ఉంటుందో. అది కొనడానికి ఒకే ఒక ఉద్దేశం, అది పువ్వన్ని ఇవ్వాలి, ఫలమని ఇవ్వాలి, నీడనైనా ఇవ్వాలి. ఒక ఉద్దేశంతో పెట్టుకుంటారు. ప్రభువు కూడా నిన్ను నన్ను రక్షించుకోవడానికి ఒక కారణం ఏంటిదంటే, మనము ఫలించాలంట, ఆ ఫలము నిలిచి ఉండాలంట. అందుకొరకు ప్రభువే మనల్ని ఆకర్షించుకొని నియమించుకున్నాడు అని దేవుని వాక్యంలో మనం ఇంతవరకు చూసుకున్నాం. ప్రతి క్రైస్తవుడు, క్రైస్తవురాలు ప్రభు కొరకు ఫలించాలని ప్రభు కోరుతా ఉన్నాడు. ఈరోజు బైబిల్ గ్రంథంలో అద్భుతంగా ఫలించినటువంటి ఒక వ్యక్తి జీవితాన్ని మేము ముందు పెట్టాలని కోరుకుంటున్నాను. ఆయన పేరుకే అర్థము ఫలించడి కొమ్మ అని అర్థం. ఆయనకు పేరుంది, ఆ పేరుకు అర్థం ఏంటంటే ఫలించడి కొమ్మ, అభివృద్ధి, కూడబెట్టుట అనే అర్థాలు కలిగినటువంటి అద్భుతమైన పేరు కలిగినటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, యోసేపు. హల్లెలూయా. పాత నిబంధన కాలంలో మనం చూస్తాం, 37వ అధ్యాయం నుండి ఆయన జీవితం ప్రారంభమవుతుంది. ప్రియులారా, చిన్న పిల్లలకు కూడా కొంతమంది జీవితాలు ప్రభావితం చేస్తాయి. సండే స్కూల్లో చాలా ఇష్టమైనటువంటి కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి.
వాళ్ళంటే చిన్నపిల్లలకు చాలా ఇష్టం. ఉదాహరణకి చాలామంది పిల్లలకి ఎవరు తెలుసు అంటే దావీదు తెలుసు. ఎందుకంటే గొలియాతును చంపాడు కనుక చాలా హీరోలాగా కనబడతాడు. ఇంకొక ఆయన కూడా తెలుసు పిల్లలకి, సంసోను సింహాన్ని చీల్చిపడేశాడు కనుక, చచ్చిపోయిన గాడిద దౌడ తీసుకొని 1000 మంది సైన్యాన్ని సులువుగా చంపేశాడు. అంతేకాదు 300 నక్కలను పట్టుకొని వాటికి రెండుగా జతగట్టి ఆ తోకల మధ్యలో అగ్ని దివిటి పెట్టి ఫిలిస్తీన్ల పొలాల్లోనికి పంపించాడు. ఫిలిస్తీన్ల మెయిన్ డోర్ని లేపుకొని వెళ్ళిపోయాడు. పొడుపు కథలు చెప్పగలడు, విప్పగలడు. ఇటువంటి అద్భుతమైనటువంటి క్యారెక్టర్ సంసోను గురించి తెలుసు. కొంతమందికి వారికి చాలా ఇష్టపడతారు, చిన్నపిల్లలు పెద్దవారు కూడా. దానియేలు గురించి ఎందుకు తెలుసు అంటే సింహపు నోర్లను మూయబడ్డాయి కదా, ఆయనని ఆ సింహాల యొద్ద పడేసినప్పుడు, ఆ గుహలో వేసినప్పుడు. ఇటువంటి అన్ని ప్రియులారా చాలా చక్కగా గుర్తుంటుంది. కొన్ని సందర్భాల్లో యోసేపు భక్తుడి జీవితము అంతగా పిల్లల్ని ఆకర్షించినట్టుగా ఉండదు. ఏంటంటే చెప్పుకోదగినటువంటి గొప్ప కార్యాలు కనబడవు. అయినప్పటికీ కూడా పెద్దవారు కూడా కొన్నిసార్లు నెగ్లెక్ట్ చేయబడతాడు యోసేపు లాంటి జీవితాలు. యోసేపు అనే మాటకి అర్థం ఫలించడి కొమ్మ. మనకు తెలుసు కదా, యవనస్తుడిగా ఉన్నప్పటి నుండి ఈయనకు కలలు పడతాయి. ఈ కళలు ఒక విచిత్రమైన కళలు. దాంట్లో మనోడే హీరో ఉంటాడు, అందరూ బానిసలుగా ఉంటారు. వాళ్ళ అన్నలకు మళ్ళీ పోయి చెప్తాడు, అన్న నాకు కళ వచ్చింది, దాంట్లో నేను నిలబడ్డాను, మీరంతా సాష్టాంగపడ్డారు, నా పనను పెట్టాను, నా పన నిలబడింది, మీ పనులన్నీ నాకు సాష్టాంగపడ్డాయి. తల్లిదండ్రుల గురించి అట్లాగే చెప్తాడు. చివరికి ఆ పిల్లోడికి ఒక పేరు పెట్టారు, కలలు కనేవాడు అని పేరు పెట్టాడు. ప్రియులారా వినండి, కొంతమంది జీవితంలో దేవుడు కలలు, దర్శనాలు ఇస్తాడు. ఆ దర్శనాలు అప్పుడప్పుడే నెరవేర్చబడవు, కానీ ఖచ్చితంగా దేవుని నుండి నీకు ఇవ్వబడిన ప్రతి కళ లేదా దర్శనము రాబోయే రోజుల్లో నువ్వు చూడబోతున్నావు. హల్లెలూయా. నీ కొరకు ప్రవచింపబడిన ప్రవచనం ఏదైతుందో ఇప్పుడు కనబడకపోవచ్చు, రాబోయే రోజుల్లో చూడబోతా ఉన్నావు. కలలు కన్నటోళ్ళని చూసి సులువుగా తీసుకోదు. ఈ మధ్య ఏందో అన్ని కలలేగా అంటున్నాడు, ఇక్కడ ఏదో దేవుడు కదులుతాడంట, 1000 మంది వస్తారంట, కలలు కంటున్నాడు అని అనుకోవచ్చు. నేను కలలు నా ఇల్లు కట్టడం కోసం కాదు, లేకపోతే ఇంటి మీద ఇంకొక ఇల్లు వేయడానికి కాదు, ఇంకా దేని కొరకు కాదు, నా దేవుని రాజ్య విస్తరణ కొరకు కలలు గంట. మీరు కూడా కానండి కలలు. కొంతమందికి ఏం కలలు వస్తాయి? ఒకసారి పాలి అంగిచో గారి దగ్గరకు వచ్చిందంట ఒకడు. సార్ నాకు రాత్రి ఒక కల వచ్చింది, వాడికి ఇంకా పెళ్లి కాలే. వాడు వచ్చి అన్నాడంట, నా పక్కటెముకను దేవుడు చూపించాడు అన్నాడంట. ఏం చూపించాడండి అంటే, ఆదాంకి నువ్వు పక్కటెముక తీసే కదా అవని చేశాడు. సో దేవుడు నాకు కాబోయే భార్యను చూపించాడు పక్కటెముకని అన్నాడంట. అవునా, ఎవరు ఆ పక్కటెముక అని పాలి అంగిచో గారు అడిగిందంట. వాడు ఒక అమ్మాయిని చూపించిందంట. అప్పుడు పాలి అంగిచో గారు అన్నాడంట, ఒరేయ్ ఆ పిల్ల ఇంకొకని భార్య, ఇంకొకని పక్కటెముకరా, నీకెట్లా చూపిస్తాడు ఈ కళ? మానవ కళలు కాదు, మన కళలు కాదు, దైవికమైన కళలు కనాలి. హల్లెలూయా. చాలా సంవత్సరాల కిందట నాకు ఒక కళ వచ్చింది. ఆ కళలో పెద్ద మీటింగ్ ఒక దగ్గర అవుతుంది, చాలామంది లక్షల మంది ఉన్నారు, నేను వెనకాల ఉన్నాను. అక్కడ అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తికి అడిగిన, బాబు ఎవరా ప్రీచర్ అంటే, ఏమో అండి ఒక ఆయన ప్రీచ్ చేస్తున్నాడు, కొత్తగా ఉన్నాడు అని అన్నాడు. సరే ఎవరా ప్రీచర్ అని పోయి నేను స్టేజ్ దగ్గరికి పోయినా ప్రయాసపడి. పోయి కింది నుంచి చూస్తే మీద నేనే ఉన్నా. మీద నేనే వాక్యం బోధిస్తున్నా. నేను అనుకున్న ఇది పిచ్చి కళ అనుకున్నాను, కానీ ఒక టైం వచ్చింది ప్రియులారా, ఏ కళనైతే నేను కన్నాను దేవుని కృపను బట్టి అట్లాగే లక్షల మంది ముందు నిలబెట్టాడు దేవుడు. నో డౌట్. ఇది నేను అనుకోలే, పిచ్చి కళనే అనుకున్నాను, కానీ అడుగుతుంటే ప్రభువా నన్ను వాడుకోవా అని. ఆ కళ నిజం చేశాడు దేవుడు. అండ్ ఇక్కడ కూడా ఆ కళను నిజం చేయగల సమర్థుడు ఇక్కడ ఆయన. ఆమెన్, హల్లెలూయా. దేవునికి ఆశ. మీ జీవితంలో కళలు పడ్డాయా? దైవికమైన కళలు
లేఖనానికి అనుకూలంగా ఉన్నటువంటి కళలు కనండి ప్రియులారా. అడగండి, కళలు కనాలా? దేవుని మహిమ కొరకు వాడబడుతున్నట్టు కళలు కనాలా? మీకు తెలుసుగా యోసేపు గారికి కళలకు పడ్డాయి. కళలన్నీ చాలా మంచి పై స్థితిలో ఉన్నట్టు కళలు పడ్డాయి. కానీ అన్నల చేత ద్వేషించబడుతున్నాడు. అన్నలు పగబట్టారు. చివరికి ఒక రోజు ఏం చేశారు, అరే ఈ కళలు కనేవాడు వస్తున్నాడా అని చెప్పి పట్టుకొని కొట్టి బావిలో పడేశారు. చివరికి మళ్ళీ తీశారు. వీని ఇక్కడ చచ్చిపోతే ఏం లాభం, అమ్ముకుంటే డబ్బులన్నీ వస్తాయని ఏం చేశారు, అమ్మి పడేశారు. ఇష్మాయేలీలకు అమ్మి పడేశారు. వాళ్ళు ఏం చేశారు, ఐగుప్తులకు అమ్మి పడేశారు. ఐగుప్తుల దగ్గరికి కొనుపోబడ్డాడు, అమ్మబడ్డాడు. పోతీఫర్ ఇంట్లో ఉన్నాడు. పోతీఫర్ ఇంట్లో చాలా నమ్మకంగా బ్రతుకుతూ ఉన్నాడు. చివరికి ఏమైంది, పోతీఫర్ భార్య యవనస్తుడైన యోసేపు గారి మీద కన్నేసింది. చివరికి అనవసరంగా బద్లాం లేపబడి నేరము మోపబడి చెరసాలలో వేయబడ్డాడు. అక్కడ కూడా ప్రియులారా మళ్ళీ కలలు పడ్డాయి ఇద్దరికి. ఆ కలలో ఆ చెరసాల్లో ఉన్నటువంటి ఇద్దరికి ఆ కలల భావం చెప్పేశాడు. ఇద్దరికి, ఒకడికి మరణం వస్తుందని, ఒకడు రాజు దగ్గర మళ్ళీ పని చేస్తాడని కలల భావం చెప్పాడు. నిజంగానే అది జరిగింది. చివరికి ఆ పొయ్యంతో అన్నాడు, అరే బాబు నీ కళ నేను చెప్పిన అర్థం చెప్పినట్టుగానే రాజు దగ్గరికి పోతున్నావు కదా, నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. వాడు 2 ఏళ్ల వరకు మర్చిపోయాడు. మనుషులు మర్చిపోతారు కానీ దేవుడు మర్చిపోడు. కళ ఇచ్చినవాడు, దర్శనం ఇచ్చినవాడు, నిన్ను పిలిచినవాడు మర్చిపోడు. చివరికి వాడు మర్చిపోతే దేవుడు మర్చిపోయాడా, రాజుకే కలబడేలా చేశాడు. చివరికి దీని అర్థం ఎవరు చెప్తారంటే, అయ్యా నేను చెరసాల్లో ఉన్నప్పుడు ఒక యవనస్తుడున్నాడు, ఆయన మా కళలకు చెప్పినట్టుగానే జరిగిందంటే పిలువనంపించుండు అన్నాడు. తర్వాత వచ్చాడు, కళభావం చెప్పాడు. తర్వాత ఇంత కళభావం నువ్వు చెప్పినావు కనుక నిన్నే నా తర్వాత దేశానికి నాయకుడిగా అధికారిగా చేస్తున్నాను, నా తర్వాత నువ్వే అన్నాడు. తర్వాత మీకు తెలిసి ఏమైందో, అంతటా కరువు వచ్చింది. ఐగుప్తులో కరువు లేదు, ఎందుకంటే ఆయన ఇచ్చిన ఐడియా ప్రకారం అంతా కావలసినటువంటి ధాన్యాన్ని సమకూర్చిపెట్టారు 7 సంవత్సరాల కొరకు. ప్రియులారా చివరికి తండ్రి అన్నలందరూ వచ్చారు. చివరికి ఆయన ఎదుట సాష్టంగపడ్డారు. మీకు తెలుసు తర్వాత అక్కడ ఉన్న వారందరూ ఐగుప్తుకు వచ్చారు. అక్కడ గొప్ప జనముగా దేవుడు ఆశీర్వదించాడు. అప్పుడే ప్రారంభమైతుంది నిర్గమకాండం. రైట్, ఇది మీకు సులువుగా చెప్పాను ఎందుకంటే మీకు తెలుసు కనుక. ఇప్పుడు యోసేపు ఫలించడి కొమ్మగా అభివృద్ధి పొందడానికి ఆయన జీవితంలో ఎటువంటి లక్షణాలు కలిగి ఉన్నాడో ప్రియులారా కొన్ని త్వరగా మీ ముందు పెట్టి నేను ముగించేస్తాను. మీ జీవితంలో, మన జీవితంలో ప్రభు కొరకు మనం ఫలించాలని కోరుకుంటున్నాడు. ఫలించాలి ప్రియులారా. చాలామంది వాళ్ళ ఉద్యోగరీత్యా ఫలిస్తారు. చాలామంది పిల్లలను బట్టి ఫలిస్తారు. ఆరోగ్యరీత్యా మంచిగా ఉంటారు. ఆరంభమైనటువంటి వారి జీవితాల్లో చూస్తే ఇప్పుడు చాలా ఉన్నత స్థితిలో ఉంటారు. వారి పరిచర్యలో కూడా చాలా స్థలాల్లో ద్వారాలు తెరవబడాలని ఆశపడతారు. వాళ్ళకు దర్శనం వేరేదైనా ఉంటే, దేవా నాకు ఒక్క ప్రాంతం కాదు ప్రతి రాష్ట్రం తిరగాలని ఆశపడతారు, ప్రతి జిల్లా తిరగాలని ఆశపడతారు. మంచిదే, నేను కూడా ఆశపడుతున్నా, ఇది కూడా మంచిదే. దేవుడు పాత బస్తీలో కదలాలని. నీకు ఇచ్చిన దర్శనం బట్టి నువ్వు పో, దేవుడు నాకు ఇచ్చిన దర్శనం బట్టి నేను పనిచేస్తా. ఆమెన్. ఇచ్చినవాడు జరిగించుకుంటాడు. మనందరినీ ఆ దర్శనములో దేవుడు మనకు సంఘానికి ఇచ్చిన దర్శనములో మనలందరినీ పాలిభాగస్తులుగా చేసుకొని ప్రభు మనలందరినీ కలిపి ప్రభు మహిమ కొరకు వాడుకోబోతున్నాడు. ప్రియులారా కొట్టండి చప్పట్లు. ఈరోజు ఉదయం నా ఫ్రెండ్ వచ్చాడు. 7th క్లాస్లో 8th క్లాస్లో చదువుకున్నా నేను. 7th 8th క్లాస్లో పోతున్నాడు. ఇక్కడ నుంచి ఫోటో చూసి వచ్చింది ఈరోజు ప్రొద్దున్న. చందు అనుకుంటా, చందు ఉండే క్యా ఈ సాల్మన్ హై అని అడిగింది. హౌ అందర్ హై అన్నాడు ఆయన. వచ్చిండు. ఐ మెట్ హిమ్ 7th క్లాస్లో. ఇదే స్థలంలో ఉంటాడు. ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్న కలవాలని. ఇక్కడ ఉన్నాడో లండన్లో ఉన్నాడో తెలియదు. హీ వాజ్ ఇన్ లండన్. కలుసుకున్నాడు, చాలా సంతోషించిండు. ఇది మా బంధువులదే అని చెప్పిండు. ఓ దేవునికి స్తోత్రం అన్న. ఇంకే దేవుడు కలిపిండంటే ఏదో చేస్తాడు మరి.
ఉట్టిగా కలపడు కదా దేవుడు. అనుకోలే, ఊహించలే. ఆ ఫోటో చూసి నన్ను గుర్తుపట్టి ఇప్పుడు అప్పటికిప్పటికి 7వ తరగతిలో ఆలోచించండి ప్రియులారా. 7th క్లాస్లో 2 సంవత్సరాలు 7th 8th 9th చదువుకున్నాం. అప్పుడు ఎట్లుండొచ్చు నేను, సన్నగా తిన్నగా హ్యాండ్సమ్గా అప్పుడు ఉన్నా. ఇప్పుడు పెద్దగా అయిపోయింది ఫోటో. ఇప్పుడు కూడా హ్యాండ్సమ్గా ఉన్నది దయవల్ల, దేవుని కృప కదా. రైట్, మీరు కూడా హ్యాండ్సమ్గా ఉన్నారు, మీరు కూడా చక్కగా అందంగా ఉన్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. రైట్ ప్రియులారా, యోసేపు అంటే ఫలించాడు కొమ్మ. ఇంతగా అభివృద్ధి పొందడానికి, ఇంతగా ఆశీర్వదించబడడానికి ఈరోజు ఆది కాండంలో ఎప్పుడో జరిగినటువంటి దాన్ని ఇప్పటికి కూడా మనం మాట్లాడుకోవడానికి కారణం దేవుడు తనని బహుగా ఆశీర్వదించాడు. ఆయనలో ఉన్న కొన్ని అద్భుతమైన లక్షణాలను లెట్స్ సీ హిస్ క్యారెక్టర్ స్టడీ. ఆయన క్యారెక్టర్ ఏంటో చూద్దాం పిల్లలు. మొట్టమొదటిది చూడండి, ఆది కాండం 39వ అధ్యాయం 3వ వచనం. యెహోవా అతనికి తోడై ఉండెననియు. ప్రియులారా, మీరు ఒక విషయం గుర్తించాలి. మీరు చాలా సందర్భాల్లో యోసేపు జీవితాన్ని గమనిస్తున్నప్పుడు ఈ మాట పదే పదే వస్తుంది మీకు. యెహోవా అతనికి తోడై ఉండెను గనుక, యెహోవా అతనికి తోడై ఉండెను గనుక. ప్రియులారా, జోసెఫ్ హ్యాడ్ ఏ ఫెలోషిప్ విత్ గాడ్. వినండి, లిసన్ కేర్ఫుల్లీ. హీ హ్యాడ్ ఫెలోషిప్ విత్ గాడ్. దేవునితో తనకి అన్యోన్య దగ్గరి సంబంధం ఉంది యోసేపు భక్తుడికి. ఫెలోషిప్ విత్ గాడ్. ఆయనతో కలల ద్వారా మాట్లాడుతూనే ఉన్నాడు చిన్నప్పటి నుండి. చెరసాలలో ఉన్న అక్కడ కూడా మాట్లాడుతూనే ఉన్నాడు. ప్రియులారా, he had a unbroken relationship with God. తన జీవితంలో పరిస్థితులు మారిపోతున్నాయి. అన్నలు మారిపోయారు, నీళ్లు లేని బావిలో పడేశారు, లేపారు, అమ్మి పడేశారు. పోతీఫర్ ఇంట్లోంచి మళ్ళీ చెరసాలలో పడ్డాడు. he had many circumstances changed in his life. ఆయన జీవితంలో పరిస్థితులు మారిపోతున్నాయి. But the beautiful thing, the wonderful thing is this. He had an unbroken relationship with God. తెగిపోని సహవాస సంబంధం దేవుడితో ఉంది యోసేపు గారి జీవితంలో. ఈరోజు ఒక మాట అడుగుతున్నాను, డూ యూ హ్యావ్ దట్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ ద లార్డ్? దేవుడితో నీకు అన్యోన్య సంబంధము రోజు ఉందా ప్రియులారా? చెరసాలలో ఉన్న సంబంధము తెగిపోలే, అక్కడ కూడా కలల భావం చెప్పగలుగుతున్నాడంటే దేవుడితో ఆయనకు సంబంధం ఉంది. దేవుడితో ఆయనకు సంబంధం ఉంది. ఎంత సంబంధం ఉందో తెలుసా ప్రియులారా దేవుడితో? చివరికి పోతీఫర్కి అర్థమైంది ఈ పిల్లోడితో దేవుడున్నాడు అని. అంత సంబంధం ఆయనకి. అరే, వీడితో దేవుడున్నాడురా, అందుకే ఈ పిల్లోడి చేతిలో ఏది పెట్టినా అన్నీ సక్సెస్ అయిపోతున్నాయి. అన్ని బిజినెస్లన్నీ ఆయన చేతిలో పెట్టాడు పోతీఫర్. ప్రియులారా, ఈరోజు ఒక మాట అడుగుతున్నాను, చాలా సులువుగా చెప్పి నేను ముగిస్తాను. ఈ హ్యాడ్ అన్బ్రోకెన్ రిలేషన్షిప్. నేను ఒక మాట చెప్తున్నాను వినండి. ఇక్కడ చాలామంది ఉన్నారు, మీ చేతుల్లోకి దేవుడి గురించి తెలుసుకోవడానికి బైబిల్ కొన్ని సంవత్సరాల కిందకే వచ్చింది, కానీ ఇంకా దేవుడు మీకు అర్థం కాలేదు. ఎందుకో తెలుసా? అసలు మీ జీవితంలో ఇన్ని సంవత్సరాల జీవిత యాత్రలో ఇప్పటి వరకు బైబిల్ కంప్లీట్ కాలేదు. God reveals himself through his word. దేవుడు తన వాక్కు ద్వారా మాట్లాడతాడు, తనను తాను తెలియపరుచుకుంటాడు. ప్రియులారా, ప్రతి సంవత్సరం మీకు నేను ఒక తలంపిస్తాను. ఇఫ్ యు రీడ్ 4 chapters a day, you will complete whole Bible in a year. ప్రతిరోజు 4 అధ్యాయాలు చదివితే సంవత్సరంలో బైబిల్ కంప్లీట్ అవుతుంది. ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఎంత సార్వభౌముడో, ఎంత దయగలవాడో, కృప కలిగినటువంటి వాడో, ఏ కార్యాలు చేయగలడో, అసలు ఆయన మనల్ని ఎక్కడి నుండి రక్షించాడు, ఎక్కడికి తీసుకెళ్ళబోతున్నాడు, అసలు అక్కడ ఎట్లా ఉండబోతుంది, మనం అక్కడ ఏం చేయబోతున్నామని మొత్తం మన బ్లూ ప్రింట్ అర్థం కావాలంటే యు నీడ్, నీకు దేవుడితో సహవాసం కావాలి. యు నీడ్ ఫెలోషిప్ విత్ గాడ్. కొంతమంది ఇక్కడ ఉన్నారు, ఈరోజు ఇక్కడ నుంచి పోగానే
మళ్ళీ ఆదివారమే మీకు దేవుడు గుర్తుకొస్తాడు, మీరు చాలా బిజీగా ఉంటారు. కోర్స్ మీ ఉద్యోగాలు చేసుకోవద్దు అనట్లే, మీ పనులు చేసుకోవద్దు అనట్లే. ప్రియులారా, ఎంత బిజీగా ఉన్నా వినండి, ఇది చాలా ప్రాముఖ్యం క్రైస్తవ జీవితంలో. యు నీడ్ ఫెలోషిప్ విత్ గాడ్. దేవుడితో నీకు సంబంధం కావాలి, దేవుడితో నీ సహవాసం రోజు రోజు పెరగాలి, దేవుడితో ఆ దగ్గరి సంబంధంలోనికి రావాలి. ప్రియులారా, దగ్గరి సంబంధంలోనికి రావాలి. చరిత్రలో, బైబిల్ గ్రంథంలో, దైవజనుల జీవితంలో జాన్ వెస్లీ గారు అనేవారు. జాన్ వెస్లీ గారు ఒకసారి జాన్ వెస్లీ గారిని ఒక చాలా ధనవంతుడు డిన్నర్కి పిలిచాడంట. రాత్రి భోజనానికి పిలిస్తే భోజనం కాగానే అన్నాడంట, సార్ ఐ హ్యావ్ టు రెస్ట్ మై హోమ్, నేను నా ఇంటికి త్వరగా వెళ్ళాలి, నాకు ఒక అపాయింట్మెంట్ ఉంది అన్నాడంట. అప్పుడు పిలిచినటువంటి ఆ ఉన్నత అధికారి అన్నాడంట, ఇప్పుడేనా అపాయింట్మెంట్, ఇప్పుడే ఉందా నీకు అన్నాడంట. లేదు లేదు, నాకు ఉదయం 4 గంటలకు అపాయింట్మెంట్ ఉంది, ఎవరితో ఉంది అంత ప్రొద్దున అని అన్నాడంట. అప్పుడు జాన్ వెస్లీ అన్నారంట, ఏమన్నాడో తెలుసా? ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇంగ్లాండ్ జాన్ వెస్లీ. ప్రతి ఉదయం 4 గంటలకి నాకు దేవుడితో అపాయింట్మెంట్ ఉంది. ఐ హ్యావ్ ఎన్ అపాయింట్మెంట్ విత్ మై సేవియర్ మై గాడ్. ప్రతి ఉదయం 4 గంటలకి. ప్రియులారా, వాళ్ళ తీవ్రత వేరే. దెర్ ఆర్ సమ్ టైమ్స్ మన మినిస్ట్రీలో ఎంత బిజీ అయిపోతామంటే మాస్టర్తో సంబంధం తగ్గిపోద్ది. మాస్టర్తో సంబంధం తగ్గిపోద్ది. మన అనుభవాల మీద ఆధారపడతాం, మనకున్న టాలెంట్స్ మీద ఆధారపడతాం. లిసన్ కేర్ఫుల్లీ. మాస్టర్తో సంబంధం సరిగా లేకుండా మన మినిస్ట్రీ చేయలేం ప్రియులారా సరైన రీతిలో. ఎందుకో తెలుసా? సీమోను పేతురుతో మాట్లాడుతూ ఏమన్నాడో తెలుసా? సీమోను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నన్ను ప్రేమిస్తే ఇదిగో పరిచర్య చేయి. గాడ్ ఎక్స్పెక్ట్స్ us టు లవ్ హిమ్ అండ్ వీ షుడ్ గివ్ హిమ్ ఫస్ట్ ప్లేస్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో మొదటి స్థానము ఆయనకు మాత్రమే ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ప్రియులారా, మీరు ఆలోచించండి. ప్రతిరోజు క్రైస్తవులకి, ప్రతిరోజు బిఫోర్ యూ స్టార్ట్ యువర్ డే, వేరే వారితో మాట్లాడడానికి ముందు నువ్వు ప్రభుతో మాట్లాడడం నేర్చుకో. హల్లెలూయా. వేరే స్వరము వినడానికి ముందు ప్రభు స్వరము వినడం నేర్చుకో నీ జీవితంలో. యూ నీడ్ క్వైట్ టైం విత్ లార్డ్ ఎవ్రీడే. ప్రతి ఉదయము, ప్రతి టైంలో మీకు ఖాళీగా ఉన్నప్పుడు ప్రభుతో సంభాషించడము, ప్రభు స్వరము వినడం నేర్చుకోవాలి. ప్రియులారా, ప్రైజ్ ది లార్డ్. ఒక దైవజనుడు ప్రార్థనకు ఉపక్రమించినాడంట. ఉదయం ఆయనకు ఒక టైం ఉంది, ఆ టైం వరకు తలుపు తీయడంట. ఆ టైం వరకు తలుపు తీయడంట. ఆయన దగ్గరికి ఆ రోజు రాజు వచ్చాడంట. రాజు వచ్చి ఇంట్లో కూర్చున్నాడు. భార్య పరిశాన్ అయింది. మంత్రి గారు వచ్చి అన్నాడంట, అమ్మా, పాస్టర్ గారు ఏడి, దైవజనుడు ఏడి, ఆయన గురించి విన్నాడీనా, ఆయన మంచి ప్రార్థనాపరుడని, ఆయనను కలుసుకోవడానికి వచ్చాడు. కింగ్ హెస్ కమ్ యువర్ హోమ్ సో దట్ యూ కెన్ మీట్ యువర్ హస్బెండ్. అప్పుడు ఆమె అన్నదంట, సార్ ఈజ్ ఇన్ ప్రేయర్ రూమ్, ఆయన ప్రార్థనా గదిలో ఉన్నాడు. టెల్ హిమ్, చెప్పండి ఆయనకి రాజు వచ్చాడని. సార్ ఆయన ఇంకో గంట వరకు రాడండి, ఆయన ఈ టైంకి పోతే ఈ టైం వరకు రాడు ఆయన. అప్పుడు పదే రాజుగారి మంత్రి అంటున్నాడంట, అడగండి రాజుని ఎంతసేపు కూర్చోబెడతారు మీరు. అప్పుడు భార్య వెళ్ళి తలుపు కొడుతుందంట, ఏమండి రాజు వచ్చారు మీ కొరకు, బయటికి త్వరగా రండి. ఏమండి రాజు వచ్చారు, త్వరగా రండి. అప్పుడు లోపల నుంచి మెల్లని స్వరం వినిపించిందంట. వినండి చాలా జాగ్రత్తగా. టెల్ దట్ కింగ్ దట్ ఐఎమ్ బిజీ విత్ కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. ఆ రాజుకు చెప్పండి, రాజుతో బిజీగా ఉన్నానని చెప్పండి. నిరంతరము రాజ్యమేలే రాజుతో ఐఎమ్ హ్యావింగ్ మై ఫెలోషిప్. ప్రియులారా, ఈరోజు అధికారులు వస్తే మన మీటింగ్లు మారిపోతున్నాయి. మొన్న బ్రదర్స్ అన్నారు నాకు, అన్న పలానా వ్యక్తిని కలవబోతున్నాము, మీరు కూడా వస్తే బాగుంటుంది. నేను ఆడొచ్చి చేతులు కట్టుకునే బదులు నా 2 చేతులు ప్రార్థనలో ఎత్తుతాం, మీరు బొండి. ఐ రెస్పెక్ట్ దెమ్, నేను వారికి మర్యాద ఇస్తాను, కాదని కాదు.
కానీ రారాజు కన్నా కాదు, నిన్ను ప్రేమించిన ప్రభు కన్నా కాదు. ప్రభుతో సమయం గడితే వాళ్ళ హృదయాలను కదిలేలా చేస్తాడు. ఎందుకంటే రాజుల హృదయాలు దేవుని ఎదుట నీటి వల్లే ఉంది, ఆయనకు మలపగలడట ఆయన. ప్రియులారా వినండి, డూ యూ హ్యావ్ దట్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ ద లార్డ్? దేవుడితో ఆ సత్సంబంధం మీకుందా? ప్రియులారా, దేవుని కుమారుడు దేవుడే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయం మార్కు సువార్త 1వ అధ్యాయం ప్రియులారా 32వ వచనం. సాయంకాలము ప్రొద్దుగుంకినప్పుడు జనులు సకల రోగులను దయ్యములు పట్టిన వారిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. ఏ టైంలో తెచ్చిర్రన్న ఆయన దగ్గరికి? సాయంకాలం అయినప్పుడు, ప్రొద్దుగుంకినప్పుడు సకల జనులు సకల రోగులను దయ్యము పట్టిన వారిని యేసయ్య దగ్గరికి తీసుకొని వచ్చారు. పట్టణమంతయు, వినండి, పట్టణమంతయు ఆ ఇంటి వాకిట కూడి ఉండెను. యేసయ్య ఇంటి దగ్గర అందరు, హోల్ సిటీ వచ్చేసింది అక్కడికి. ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టెను. అవి తన్ను ఎరిగియుండినందున ఆయన ఆ దయ్యములను మాటలాడనియ్యలేదు. ప్రియులారా ఆలోచించండి, సాయంకాలం ప్రభు మినిస్ట్రీ మొదలైంది. హోల్ మొత్తం సిటీ మొత్తం పట్టణం అంతా అక్కడ ఉంది. రోగులను బాగు చేసి దయ్యాలను వెళ్ళగొట్టేసరికి ఎంత టైం అయ్యి ఉండొచ్చు ఆలోచించండి. చాలా టైం అయి ఉండాలి, ఎందుకంటే పట్టణమే వచ్చింది. అందరికీ రోగులను బాగు చేసి దయ్యాలను వెళ్ళగొట్టి ఆ మినిస్ట్రీ అంతా చేసేసరికి నాకు తెలిసి తెల్లారిపోయి ఉండొచ్చు, లేదా మధ్యరాత్రి దాటిపోయి ఉండొచ్చు. ఇప్పుడు చదవండి 35వ వచనం. ఆయన పెందలకడనే లేచి, అయినా కూడా పెందలకడనే లేచి ఇంకా చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. తండ్రితో సహవాసం చేస్తున్నాడు, ఫెలోషిప్ విత్ గాడ్. దేవుని కుమారుడు దేవుడే ఈ లోకంలో వచ్చినాడు కనుక తండ్రితో సహవాసము. ప్రియులారా, ఎన్ని చూడొచ్చో యేసయ్య గురించి. 5 రొట్టెలు 2 చేపలు చక్కగా 5,000 మంది పురుషులు తిన్నారు, స్త్రీలు పిల్లలు తిన్నారు. చక్కని అద్భుతం జరిగిపోయింది, మీటింగ్ సక్సెస్ అయిపోయింది. అప్పుడు ఏమంటున్నాడో తెలుసా యేసయ్య? శిష్యులను బలవంతం చేసి మీరు బెత్సయిదకు వెళ్ళండి అని వారిని బలవంతము చేసి వాళ్ళని పంపించేశాడు. పంపించి ఆయన అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. వినండి, చాలా జాగ్రత్తగా వినండి. దేవుడితో మొట్టమొదట యోసేపు జీవితంలో మనం చూసేది ఏంటిదంటే యెహోవా అతనికి తోడైండెను, యెహోవా అతనికి తోడైండెను అన్న మాట చూస్తాం. హీ హ్యాడ్ అన్బ్రోకెన్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో తెగిపోని సంబంధంలో యోసేపు ఎదిగాడు. ఈరోజు నీ క్రైస్తవ జీవితంలో ఎందుకు ఫలించట్లేదో తెలుసా? ప్రభుతో అంటగట్టబడితే కదా ఫలిస్తాం మనం. నాకు వేరుగా ఉండి మీరేం చేయలేరు అన్నాడు. అది వ్యక్తిగత జీవితమైనా పరిచర్య అయినా ఏదైనా ప్రియులారా, అంటగట్టబడాలి ప్రభువుతో. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ప్రియులారా, మొట్టమొదటిది ప్రభుతో నీకు సంబంధం ఉందా? ప్రతిరోజు స్నేహం ఎట్లా పెరుగుతుందండి? స్నేహం కలుసుకుంటే పెరుగుతుంది, మాట్లాడుకుంటే పెరుగుతుంది, మాట్లాడితే వింటుంటే స్నేహం పెరుగుతుంది. ఫ్రెండ్ వచ్చాడు, ఇప్పుడు 7వ తరగతిలో కలుసుకున్న ఫ్రెండ్ వచ్చాడు. చివరికి ఇద్దరం ఒకటేసారి ఒక మాట అనుకున్నాం, ఫోన్ నెంబర్ దేదో, నీ ఫోన్ నెంబర్ నా ఫోన్ నెంబర్ ఎందుకు? వి వాంట్ టు కంటిన్యూ దట్ రిలేషన్షిప్, మాట్లాడుకోవడానికి. ఆయన అన్నాడు, మాఫ్ కర్నా మీటింగ్ కా టైం అవుతా మేము జాతం వెళ్తాను, నేను మళ్ళీ కలుస్తాను. హ్యాడ్ సచ్ ఎ రెస్పెక్ట్ టువర్డ్స్ గాడ్. మాట్లాడుకుంటే ప్రియులారా, ఎందుకు మనం ఫలించట్లేదో తెలుసా? దేవుడితో సరైన సంబంధం నీకు లేదు. ఒక మాట చెప్పనా, ఇక్కడ కొంతమంది ఉన్నారు, రోజు ఖచ్చితంగా మీరు టీవీలో సీరియల్ చూస్తారు. ఆ కొంతమంది, అందరు కాదు, ఆ టీవీలో సీరియల్ అర్ధగంట చూస్తారు. అర్ధగంట టైం అన్న ప్రభుతో గడుపుతున్నారా మీరు? ఒక అరగంట టైం ప్రియులారా,
ఎట్లా ఫలిస్తారండి మరి? బ్రదర్స్ ఎట్లా ఫలిస్తారు? మీరు ఎంతసేపు సెల్ ఫోన్ తిప్పుతున్నారో చివరిలో ఒకసారి ఆ దినమంతా తిప్పి రీల్స్ తిప్పో ఏదో తిప్పో చూసి చూసి చివరికి పడుకునేటప్పుడు దాంట్లో ఏదో ఉంటుంది అనుకుంటా సెట్టింగ్స్లో ఎంత టైం స్క్రీన్ ఆన్ అయి ఉందో చూసారో మీరు. మినిమం 3 గంటలను గడుపుతారు మీరు ప్రతిరోజు. అటుపోయి ఇటుపోయి దాన్ని చూస్తారు. ఎవరైనా చేసిరా? మెసేజ్ వచ్చిందా? మానవ స్వరం కొరకు మనం మాటి మాటికి చూస్తాం. దేవుడితో సహవాసం అవసరం ప్రియులారా. ఎవరో అన్నారు ఇక్కడ కూడా సెల్ ఫోన్లు చూస్తుండ్రని. చిన్నపిల్లలంటే ఆటలు ఆడుకుంటారు, వాళ్ళతో పాటు మీరు కూడా సెల్ ఫోన్ చూస్తున్నారని విన్నాను. జాగ్రత్త, పట్టుమనవి. ఎందుకన్నా 1000 పైసలు మరి మానేసి స్విచ్ ఆఫ్ చేసుకొని బ్యాగ్లో పడి. ఆమెన్, హల్లెలూయా. కొన్నిసార్లు బ్రదర్స్కి మీకు జేబులో ఫోన్ ఉండదు, కానీ వైబ్రేట్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది మీకు. కొంతమందికి ఫోన్ ఉండదు, నిజానికి ఫోన్ వచ్చి వైబ్రేట్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. అట్లొచ్చిందంటే మీరు చాలా అడిక్ట్ అయిపోయినరని అర్థం. రెండోది, ఎవడు ఫోన్ మోగినా మీ ఫోన్ మోగిందని పరిగెడతారు, అంత అడిక్ట్ అయిపోయినరని అర్థం. వింటున్నారా? ప్రభు మాటల కొరకు అడిక్ట్ అయిపోదాం, ప్రభు సహవాసానికి. హల్లెలూయా.